హాయ్ ఫ్రెండ్స్, ఎండ్రాయిల్ కారం ఎలా చేసుకోవాలో చూద్దానండి. ముందుగా ఎండ్రాయిల్ తీసుకున్నామండి. అదిగోండి, ఎండ్రాయిల్ని ముందుగా మనం తీసుకొని వాటిని చెరుక్కోవాలండి. దాంట్లో దుమ్ము ఏమి లేకుండా చెరుక్కున్న తర్వాత ఈ విధంగా తీసుకుని మనం లోతు తెపాలు పెట్టుకున్నాము. ఆ లోతు తెపాల్లో వేసుకోవాలన్నమాట. తెపాల్లో వేసుకొని సన్న సెగ పెట్టుకోవాలండి. అంటే ఎక్కువ మంట పెట్టకూడదు అనమాట. ఎక్కువ మంట పెడితే ఏమైందంటే మాడిపోతాయి. కాబట్టి ఒక సన్న సెగ పెట్టుకొని ఎక్కువ మంట లేకుండా చూసుకొని ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు దాన్ని వేయించుకుందాము. చూడండి, మనం చిన్న కళాయి అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తిప్పేటప్పుడు కింద పడిపోతాయండి అవి. అందుకనే లోతు గిన్నె అనేది పెట్టుకున్నాం. ఇది ఈ విధంగా చక్కగా ఇట్లా తిప్పుకోవాలి. వేసి అట్లా వదిలేసినా కూడా మాడిపోతాయి. ఇట్లా చక్కగా తిప్పుకొని సెగ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువైపోయినా కష్టంగానే ఉంటుంది, మళ్ళీ మాడిపోతాయి. తక్కువైనా కూడా యాగవండి. సరిపడా కొంచెం పెట్టుకొని ఈ విధంగా మనం వేయించాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. కొంచెం కలర్ మారినట్టున్నాయి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయండి. మళ్ళీ తీసుకుని మనం చాట్లో వేసుకుని అవి చూసారా, కలర్ మారింది ఇందాకడికి ఇప్పటికి. ఒకసారి చెరుక్కుందాము. ఈ విధంగా చెరుక్కోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏగుతాయి కదా, ఏగినప్పుడు ఈ రేళ్ళకు ఉన్న మీసాలు, కాళ్ళు ఇవన్నీ కూడా మాడతాయి. అది చెరిగేసుకుంటే దాంట్లో ఉన్న పొట్టంతా పోయిద్ది. ఈ విధంగా చెరుక్కుని చక్కగా చేసుకోవాలి మనం. అదిగోండి, మా అమ్మాయి చూడండి, ఏగాక అట్లా కూడా తినొచ్చండి. బాగుంటాయి తింటే. పొడన్నంలో కలుపుకొని మామూలుగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. మా అమ్మాయి కూడా తినింది. ఏగిపోయాయి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకుందామండి. ఎక్కువ కాదు, మన కారంలోకి ఎన్ని రేలు అయితే ఉన్నాయో అన్నీ కొంచెం మనం సరిపడా చూసుకుని అవి ఈ విధంగా తీసేసుకోవాలండి. దాంట్లో విత్తనాలు అనేది వేయలేదు. వేసుకోవాలండి, నూరుకునేటప్పుడు వేసుకోవచ్చు, కానీ విత్తనాలు అనేది పక్కకు పెట్టేసింది మా అత్తయ్య. పొయ్యి మీద పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం కళ్ళుప్పు అనేది వాడుతున్నామండి మేము. సాల్ట్ కాదు, కళ్ళుప్పు. ఆ ఉప్పు కూడా దాంట్లో వేసుకొని ఈ విధంగా పొయ్యి మీద మళ్ళీ పెట్టలేదన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని తిప్పేస్తున్నాం. వేడిగా ఉంటుంది కదా. పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు తిప్పుకోవాలి. అవి వేగే వరకు. వేగిపోయినాయి. ఇప్పుడు మనం రోల్ శుభ్రం చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవచ్చు కానీ అంత రుచిగా ఉండవండి. మనం నూరుకున్నదే చాలా బాగుంటుంది అన్నమాట కారం. అది రోల్ కడుక్కొని చక్కగా పొడిగుడ్డుతో తుడుచుకోవాలి. పొడిగుడ్డుతో తుడుచుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే కారం అనేది పాడైపోకుండా ఉంటుంది అన్నమాట. చక్కగా తడంతా లేకుండా తుడిచేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఉప్పు ఉంది కదండి, ఉప్పు వేసుకొని చక్కగా నూరాలన్నమాట. ఇప్పుడు మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి. ఇదిగో చూడండి, చక్కగా నలిగే వరకు నూరాలి.
బాగుంటుందండి. రోల్లో ట్రై చేయండి. రోటి పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, అదిగో ఈ విధంగా నలిగే వరకు నూరాలి. మా అమ్మాయి కూడా చూస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని. ఇక్కడే ఉండి చక్కగా ఈ రకంగా నూరుకోవాలన్నమాట. ఈలోపు మళ్ళీ దాంట్లో ఏమన్నా ఎండు రొయ్యలు ఏమన్నా ఉందేమో చక్కగా చెరిగేస్తుంది. ఈ రకంగా చెరుక్కుని నలిగిపోవచ్చునండి. మిరపకాయ నలగాలన్నమాట చక్కగా. అదిగోండి, కొంచెం దీనికి సరిపడంత చింతపండు కూడా వేసాము. చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసామన్నమాట. నిమ్మకాయ అంత చింతపండు వేసి దంచుతున్నాం అన్నమాట. చూసారా, పక్కన ఉంది చింతపండు వేసేసాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తగినన్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేసుకోవచ్చండి, తినగలిగితే కనుక బాగుంటుంది. స్మెల్కే తినేయచ్చు, మంచిగా అనిపిస్తుంది. వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కూడా వేస్తుంది. ఈ విధంగా చక్కగా నూరుకోవాలి. చూస్తున్నారుగా, కొంచెం జీలకర్ర ఎక్కువ వేయొద్దండి. జీలకర్ర చేదు వస్తుంది ఎక్కువ వేస్తే. కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా మెత్తగా నూరుకోవాలి. ఇందాక చూసారుగా, కొంచెం తొక్కలుగా అనిపించింది మనకి. ఎండుమిరపకాయ నలగలేదు అప్పుడు. ఇప్పుడు చక్కగా నలిగిపోయింది. ఈ నలిగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం చక్కగా చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు అనేవి వేసేసుకుని వాటితో పాటు నూరుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా నలిగిపోతుందండి. వేయించున్నాయి కదా, వేయించున్నాయి తొందరగా నలుగుతాయి. ఇట్లా చక్కగా మెత్తగా అయ్యే వరకు నూరాలి. ఈ రకంగా నూరుకుని ఒకసారి కింద నుంచి పైకి ఇట్లా అనుకుంటే, ఇది ఇలా అనుకుంటే ఏమైందంటే కింద కారము పైన ఉన్న ఈ ఎండ్రాయిలు పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మనం ఇట్లా తిప్పుకోవాలి. ఇది ఇట్లా తిప్పుకొని చక్కగా నూరుకోవాలి. ఇలాగా నలిగిపోయిందండి. బాగా మెత్తగా నూరు అవసరం లేదు. చక్కగా అలాగ కొంచెం పలుకులుగా అలా నూరుకుని దీంట్లో తీసేసుకుంటున్నాం మేము. ఒక డబ్బాలో వేసేసుకోవడమే, ఇంకేముంది. ఎండ్రాయిల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.